ఆ పీకులు ఉంటే మా వాడిని ఒకడు కొట్టేసి కిందకి పారిపోతున్నాడు అనమాట. పారిపోతుంటే ఆడికి మేము అట్లీస్ట్ వేసి వెతుక్కుంటూ వెళ్ళాం. వాడు నన్ను మింగాడు. సరే నన్ను మింగేసి నన్ను ఎలాగైనా ఫుల్ కిల్ చేసుకుందామని ఆడు చుట్టూ తిరిగి వస్తున్నాడు అనమాట. వాడికి తెలియంది ఏంటంటే వాడికి రౌండప్ చేస్తారనమాట మా వాళ్ళు. రౌండప్ చేసి అన్ని చంపేశారు. చంపేసి నాకు రివైవ్ ఇవ్వడానికి మా ఫ్రెండ్ వచ్చాడు. సరే మంచిగానే రివైవ్ ఇచ్చాడు. రివైవ్ ఇస్తే సరే ఏట్రా ఏమైందా అని చెప్తేనేమో లోపలికి రారా అంటున్నాడు మావాడు. ఏమైందిరా అంటేనేమో బయట డేంజర్ జోన్ అనమాట. ఇటు డేంజర్ జోన్ ఇది ఎప్పుడు పెట్టారా అనుకున్నాను నేను. ఇంకా చాలా రోజుల తర్వాత చూశాను కదా, ఒకే ప్లేస్లో 2 డేంజర్ జోన్లు పడ్డాయి అనమాట. అంటే ఒకటి తర్వాత ఒకటి. ఇది ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒకటి ఉందన్నమాట డేంజర్ జోను. ఓకే డేంజర్ జోన్ పోయింది కదా అని చెప్పేసి మళ్ళీ బయటకు పరిగెట్టామన్నమాట. పరిగెట్టేసి డ్రాప్ ఏమో పూర్తి చేస్తుంటే డ్రాప్ తీసుకునే లోపల ఇంకోటి డేంజర్ జోన్ పడింది అనమాట మా దగ్గర. ఇంకోటి పడింది. మా ఫ్రెండ్ గాడు అయితే పారిపోతున్నాడు. ఇంకా ఇదో రారా డేంజర్ జోన్ పడింది అని చెప్తున్నాడు అనమాట. అరే ఇప్పుడే పడింది కదరా ఇంకోటి ఏట్రా అనుకున్నాను నేను కూడా. కానీ మ్యాప్ ఆన్ చేసి చూశాను అనమాట. మ్యాప్ ఆన్ చేసి చూస్తే నిజంగానే ఇంకో డేంజర్ జోన్ పడి ఉందన్నమాట. లిటరల్లీ భయ నిజంగానే చాలా రోజుల తర్వాత మళ్ళీ డేంజర్ జోన్ చూశాను అనమాట. అంటే చాలా సంవత్సరాలు అయిపోయింది కదా, ఎప్పుడు వచ్చింది తెలియదు. కానీ నేనైతే ఈ మ్యాచ్లో చూశాను అనమాట డేంజర్ జోన్ని. సరే ఇంకా డేంజర్ జోన్ అయిపోయింది.